బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ దుర్గా గుడిలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా పెద్ద ఎత్తున విజయవాడ దుర్గా గుడికి చేరుకుంటున్నారు భక్తులందరూ కూడా. ఈ నేపథ్యంలో అక్కడ చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. క్యూ లైన్లో ఉన్న భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే వాటిని అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఆలయ అధికారుల తీరుపైన భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విఐపీల కోసం క్యూ లైన్లు ఆపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విఐపీలకు ఇచ్చిన ప్రాధాన్యం సామాన్యులకు ఇవ్వట్లేదని ఆందోళన చెందుతున్నారు భక్తులందరూ కూడా. విఐపీల రాకతో క్యూ లైన్లు కదలట్లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు, టోల్ ఫ్రీ నెంబర్ లేదని ఫైర్ అవుతున్నారు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటున్నారు భక్తులు. క్యూలో ఉన్నటువంటి వారికి సదుపాయాలు లేవని మండిపడుతున్నారు. మహాలక్ష్మి అలంకరణలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు ఈరోజు. అయితే అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీసులకు భక్తులకు మధ్య ఆ వాగ్వాదం తలెత్తుతోంది. సో వీఐపీ మూవ్మెంట్ కారణంగా వీఐపీ వస్తున్న నేపథ్యంలో భక్తులు నిలిపివేశారంటూ అధికారులు అక్కడ భక్తులు మండిపడుతున్నారు. వీఐపీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత సామాన్య భక్తులకు లేదంటూ కూడా వారు మండిపడుతున్నారు. ఎటువంటి వసతులు లేవు, ఈ యొక్క క్యూ లైన్లో ఎటువంటి సదుపాయాలు కూడా లేవంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్ది ఇక్కడ నిల్చోలేక వీఐపీలు రావడంతో అధికారులు ఆపిన తర్వాత వారంతా కూడా ఏం చేయాలో తోచక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక సరైనటువంటి సదుపాయాలు కూడా లేవంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా పెద్ద ఎత్తున దుర్గా ఆలయంలోకి, కనకదుర్గ ఆలయంలోకి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సో అధికారులు మాత్రం తమ ఇబ్బందులు పట్టించుకోవడం లేదు, కనీసం తమ వైపుగా చూడట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్, మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఓవర్ టు యు. గుడి మీద టెంపుల్కి సంబంధించిన వీఐపీలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దుర్గగుడి పైన ఉన్నటువంటి క్యూ లైన్లో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. వీఐపీలకి ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తులకి దర్శనం అవకాశం ఇవ్వట్లేదని వీళ్ళంతా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భక్తులకు సంబంధించినటువంటి పైన ఇదంతా కూడా క్యూ లైన్ సామాన్య భక్తులతో పాటు అదేవిధంగా వీఐపీలకు సంబంధించి 500 రూపాయలు దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్లో దాదాపు గంట పైగా దర్శనాన్ని ఆపేశారు. వీఐపీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యూ లైన్లో నిలబడుతున్నారు. గంటల తరబడి పిల్లలతోనే వేచి చూస్తున్నామని కూడా వీళ్ళంతా మండిపడుతున్న పరిస్థితి. దాదాపు చాలా దూరం క్యూ లైన్ అయితే నిలిచిపోయిన పరిస్థితి. వీళ్ళంతా కూడా ఉదయం ఎప్పటి నుంచో వచ్చామని చెబుతున్నారు. కొంతమంది భక్తులు వాళ్ళతో మాట్లాడదాం. చిన్న పిల్లలతో వాళ్ళు దర్శనానికి వస్తే వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈవో గారు, మేము 2.5 అవర్స్ అవుతుంది అక్కడ దుర్గా గారి దగ్గర, అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మేము స్నానం చేసిన తర్వాత 500 రూపీస్ తొందర వెళ్తారు సార్, చంటి పిల్లలు ఉన్నా అంటే మేము తీసుకున్నాము. సెక్యూరిటీ చెప్తే అది లేదు, ఫ్రీ లైన్ వెళ్తుంది, ముందు 300 వెళ్తుంది, 100 వెళ్తుంది, కానీ మా 500 లైన్ మీరు చూడండి ఒకసారి, 300 లైన్ చూడండి. మీరే కెమెరా తిప్పండి. ఈఓ గారు ఏం చేస్తున్నారు, పిఆర్ఓ గారు ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ అంతా ఏం చేస్తుంది ఇక్కడ? సీసీ కెమెరాస్ లేవు, టోల్ ఫ్రీ లేదు, ఇక్కడ నెంబర్ లేదు. ఎందుకు? మేము కరీంనగర్ నుంచి వచ్చామండి, తెలంగాణ నుంచి. ప్రతిసారి వస్తాము, అసలు ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడము. చూడవచ్చు ఒకసారి చంటి పిల్లలతో వీళ్ళంతా వచ్చారు. క్యూ లైన్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళంతా కూడా ఇరుగిరుగ్గా చాలా ఇబ్బంది. ఇక్కడ కూర్చుని వాళ్ళు ఫీడింగ్ ఇస్తున్నటువంటి పాపకి ఫీడింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి ఉందని భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నుంచి వచ్చామని వీళ్ళంతా చెబుతున్నారు. మహిళలతో పాటు చిన్నపిల్లల వృద్ధులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. భయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చి 2 గంటలు అయింది సార్. వెయిటింగ్ అయితే 2 గంటలు అయింది. లైన్లోకి వచ్చి 2 గంటలు అయింది సార్. అదే బయట బోటు పెట్టేశారు అనుకోండి, అందుకే అందరూ కూడా 300కి 100కి వెళ్ళింది కదా. వీఐపీ టికెట్ తీసుకొని 300, 500, 1000 రూపాయలు తీసుకొని ఎందుకు రావడం? టైం సిస్టమ్ సిస్టమ్ పాటించలేదు. టైం ఒక కదలేదు. ఇప్పుడు ఇందా నుంచి వచ్చేసాం, ఒక అడుగు కూడా కదలేదు. ఇప్పుడు వచ్చి వీఐపీ టికెట్ అని పేరే, 500 టికెట్ అని పేరే తప్ప కదలేదు లైన్. అసలు సలాం చేసుకోమనండి, వెళ్ళి పొలిటికల్ లీడర్లకి అన్ని సలాం చేసుకోండి. 500 రూపీస్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు వీఐపీ అనేది లెటర్లు తీసుకొని వాళ్ళు పంపించుకోమనండి. డబ్బులు పెట్టడం మనిషి 300, 100 పెట్టుకోమనండి. ఇదే ఇంతసేపా చూడండి, మీతో మాట్లాడదాం. ఒక్క అడిగినా కదులుతుందా? చూడండి, ఇందా నుంచి ఇక్కడ నుంచి ఒక్క అడిగి ఎవరికైనా అసలు రెస్పాన్సిబిలిటీ ఉందా? ఎవరైనా వీళ్ళు చెప్తున్నారు అసలు ఇక్కడ మాట్లాడుతున్నా? ఒక్కటి లేదు. భక్తులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొంతమంది మహిళలు. మా ఎన్ని గంటల నుంచి ఉన్నారు క్యూ లైన్లో? 8:30 నుంచి కింద ఉన్నాం సార్. 8:30 నుంచి 9:30కి పైకి వచ్చాము. ఇప్పుడు 10:30 అవుతుంది. 1 అవర్ నుంచి లైన్లోనే ఉన్నాము. 40 మినిట్స్లో అయిపోతుంది. వీఐపీని పంపిస్తున్నారు, కానీ మరి ఇది ఎందుకు పంపించట్లేదు? లైన్ 500 లైన్ ఎందుకు పంపించలేదు? 300 పంపిస్తున్నారు, 100 కూడా పంపిస్తున్నారు. అంటే మేము 500 తీసుకొని పిచ్చోళ్ళం మన లైన్లో నిలబడి ఉపవాసాలు ఉండి, అది కూడా హైదరాబాద్ నుంచి వచ్చి. ట్రైన్ ఉంది, మాకు 2 o'clock ట్రైన్ కూడా ఉంది. 2 o'clock ట్రైన్ ఉంది. 100 రూపీస్ ఫ్రీ దర్శనం వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. మేము ఎందుకనంటే ట్రైన్ మిస్ అవుతుంది కదా అని చెప్పేసి మేము 2000 పెట్టుకొని లైన్లో ఉంటాం. 4 వచ్చాము.
పైసలు ఎక్కువ కావదు కదండి. చేస్తున్నామండి 500 టికెట్ తీసుకొని మళ్ళీ 2 o'clock ట్రైన్ ఉంది రిటర్న్. ఎప్పుడు వెళ్ళాలి? మార్నింగ్ 6 o'clock వచ్చాము. విఐపీ వచ్చినామని ఏంది ఇది 1 hour ఇంతసేపు వెయిట్ చేయడం బట్టి వేస్ట్ కదా. తీసుకొని కూడా ఏం చేస్తున్నారు? ఇయో రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు? ఏమీ లేదు. ఎంత దూరం? హైదరాబాద్ నుంచి వచ్చాము. పైసలు తీసుకోవడానికి తప్ప ఏం లేదు. ఎంతసేపు నుంచో పాప ఏడొస్తుంది, వేరే లైన్ల నుంచి తీసుకొస్తున్నాం. 500 ఎక్కువైనాయి మాకు. నీ అమ్మ 500 తీసుకొని ఉత్తమ నడుచుకుంటూ పోయినా అయిపోవు కదా. ఫ్రీ దర్శనానికి 500 తీసుకోవాలి, దూల తీరుతుంది. అగో ఇక్కడ చూడ చిన్న చిన్న పిల్లలు. నీ అమ్మ ఈ బాధ ఎవరు చూస్తుండరు? అగో మొత్తం చూడండి, ఒకసారి అక్కడ కూడా చూడండి. నాన్న ఆగు 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 ఆగు. డబ్బులు ఎక్కువ పిఆర్ఓ ఉన్నారు, అసలు ఎవరికి న్యాయం చేస్తున్నారు మీరు ఇవాళ? శాతగానప్పుడు ఇంట్లో కూర్చోవాలి, ఇట్లా చేయొద్దు. మేనేజ్మెంట్ కొంచెమన్నా అర్థం లేదు అసలు. మేము దాదాపు 1.5 2 hours దగ్గర అవుతుందండి. ఇప్పుడు వచ్చి ఫ్రీ లైన్కి కెమెరా పెట్టండి, ఎలా వెళ్తుందో చూడండి మీరు. ఫ్రీ లైన్ చిన్న పిల్లలు, పాల డబ్బాలు ఉన్న పిల్లలని మేము 500 తీసుకొచ్చుకున్నాం. మాకు చెట్ల కాస్తున్నాయా తెలియదు. ఆ మేనేజ్మెంట్ సీసీ కెమెరాస్ లేవా? ఏ లైన్ ఆగుతుంది, ఏ లైన్ వెళ్ళాలి ఏంటనేది తెలియదా? ఫ్రీ లైన్ ఏమో వెళ్తుంది, 300 ఏమో వెళ్తుంది, 100 రూపీస్ వెళ్తుంది, 500 మాత్రం ఇక్కడ ఆగుతుంది. ఏమనంటే విఐపీలకు మీరు పూజలు చేస్తారు, ఇక్కడ వాళ్ళకి ఆరతులు ఇస్తారు. మేము తెలంగాణ నుంచి వచ్చాం, కరీంనగర్ నుంచి. ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఆరాంగా పోతుండే 500. ఈసారి ఏమో అసలు 2 గంటలు చిన్న పిల్లలు చూడు. వీవీఐపీలని ఎందుకు పంపిస్తున్నారు? 500 రూపాయలు టికెట్ తీసుకుని కూడా గంటల తరబడి క్యూలో నిలబడుతున్నామని చెప్తున్నారు. సామాన్య భక్తుల్ని అంటే చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఏడాది కూడా వస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈసారి గతంలో కంటే చాలా భిన్నమైన దారుణమైన పరిస్థితులు ఇక్కడ టెంపుల్ మీద ఉన్నాయని కూడా భక్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా దాదాపు గంటన్నర పైగా దర్శనాన్ని నిలిపివేశారు. నైవేద్యం పేరుతో గంటన్నర పైగా దర్శనాన్ని నిలిపివేయడంతో భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపు గంట పైగా వీళ్ళంతా కూడా ఇక్కడే క్యూలో నిలబడుతున్నారు. చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా టాయిలెట్స్ వస్తున్నాయని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పాలి. పూర్తి స్థాయిలో పోలీసుల వైఫల్యం కానీ అధికారుల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. కేవలం మూలా నక్షత్రం రోజు మాత్రమే వీఐపీలు తాకుతుంది అనుకుంటే మిగతా అన్ని రోజులు కూడా 8 నుంచి 10 గంటలు మాత్రమే, సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటలు మాత్రమే వీఐపీల సంబంధించినటువంటి దర్శనానికి అనుమతిస్తూ ఇప్పుడు ఏకంగా ప్రతి నిమిషం కూడా వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళందరూ కూడా పంపిస్తున్నారని తెలుపుతున్నారు. పోలీసులు కూడా భక్తుల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అంటే భక్తుల్ని ఇష్టానుసారంగా మాట్లాడడం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి టెంపుల్ మీద ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయి, షార్ట్ టీవీ, విజయవాడ నుండి. నేను పంపించలేదు అంటే